కడప జిల్లాలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పార్టీ ఆఫీసులో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 24న రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమితో పాటు నిర్మాణ దశలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు రాష్ట్ర ఇంటి స్థలం వాళ్ళ పేరుతో పొంది ఉండకూడదు. ఈవెన్ గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో ఇంటి స్థలం పొంది బలవంతంగా వాళ్ళకి ఈ ప్రభుత్వ విధానం ప్రకారము 2 సెంట్లు 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులు కాదు అనేటువంటి జీవో నంబర్ 23 సంబంధించినటువంటి సూపర్ 6 లో భాగంగా పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. ఇంకోవైపు పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము ఇవాళ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా ఏవైనా సరే ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల విషయాలకు వచ్చేటప్పటికీ తీవ్రమైన వర్గ సభ్యులు 24వ తారీఖు కడప జిల్లాలో హరినాథ్ రెడ్డి గారు